మీకు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ నేనేం చేస్తానంటే, ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే హీరోయిన్ కలిసిన తర్వాత ఆఫీస్లో వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రీ క్లైమాక్స్ వరకు చాలా సన్నివేశాలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా కామెడీగాను సొల్లు కింద అనిపిస్తాయి. ఎమోషనల్ డెప్త్ ఏమి ఉండదు ఆ సన్నివేశాల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అతను ఆఫీస్లో ఒక టీమ్ లీడర్గా జాయిన్ అయ్యాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ లీడర్గా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ అందరూ అతను హేట్ చేస్తారు. తర్వాత ఏంటంటే, అక్కడ దర్శకుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ టీంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా హీరోని లైక్ చేయాలి. అందుకు తగ్గట్టుగా అక్కడ ప్రతి ఒక్క టీమ్ లీడర్ మెంబర్కి కూడా ఒక్కొక్క ఎపిసోడ్ అంటే ఒక్కొక్క సీన్ రాసుకుంటూ వచ్చాడు హీరోని లైక్ చేసేలాగా. కానీ డైరెక్టర్ చేసిన తప్పు ఏంటంటే, వాటిని కామెడీ చేసేసాడు. ఎమోషన్ని కామెడీ చేసేసాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒక టీం మెంబర్ ఉంటాడు. వాడు ఎవడో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. లవ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి నేను చచ్చిపోతానని కత్తి పెట్టుకుని యాక్ట్ చేస్తుంటాడు. అక్కడ డైరెక్టర్ ఏదో కామెడీ చేసి ఏదో వాష్రూమ్లోకి వెళ్ళినట్టు హీరో అక్కడి నుంచి ఏదో పట్టినట్టు ఇదేదో చేశాడు. బాగానే ఉంది. కాకపోతే నేనైతే ఎలా చేస్తానంటే, అతను నిజంగానే ఎవరైతే ఆ లవ్ ఫెయిల్యూర్ అతను ఉన్నాడో అతను నిజంగానే బాధపడుతున్నట్టు పెట్టి ఇతను వెళ్ళి నేను కూడా బాధపడ్డాను అతను ఓదారుస్తున్నట్టు పెడితే ఇంకా ఎమోషనల్ డెప్త్ అనేది బాగా వస్తుందేమో, ఇంకా ఆడియన్స్కి సినిమా బాగా కనెక్ట్ అవుతుందేమో అన్న భావన నాకు కలిగింది.